ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం ఒక 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం ఒక 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ ప్లీజ్ ఏప్రిల్ 22న 27 మంది నాయకుల్ని ఉగ్రవాదులు పర్యవసానం భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. మన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలను తండ్రి అంటున్నా కానీ నేనమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను అన్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దుల యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసనం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు, ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ జనరల్, ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి
ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే. ఇక్కడ 47లో వాళ్ళు విడిపోయారు, వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరల. ఇప్పటికీ అమాయకులను పట్టణ పెట్టుకుంటా ఉన్నారు. నిన్న కూడా చూసాం. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం అక్కడ. నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. అది మన బాంబే, ముంబై దాడులు కావచ్చు, కశ్మీర్ లో ఎథనిక్ క్లెన్సింగ్ కావచ్చు, ఇది ఒక రిపీటెడ్. మన కోయంబత్తూర్ దాడులు కావచ్చు, పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, లేదా గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి. దీనికి ఒక బలమైన గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకున్నారు. ఆయన దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున, అలాగే నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరం ఉన్నాం. ఇక్కడ అందరం కూర్చొని, మేము ముగ్గురం కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని, ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కరే తోయిబా లేదా జైషే మహమ్మద్ తీవ్రవాదులందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సీజ్ ఫైర్ ని దయచేసి మనం ఎవరు నమ్మటం. సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు. వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ల బేరానికి వచ్చిన 3 గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ ని వైలేట్ చేశారు. ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఉండాలని కోరుతున్నాం. దాని తగ్గట్టుగా మనందరం దేశానికి, దేశ నాయకులకి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి మనం బలం ఇవ్వాల్సిన సమయం. అందుకని మేము సహకారం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మురళీ నాయక్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తాతాలు ఆడుతూ వచ్చారు. అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు, చూసిన చాలా బాధ అనిపించింది. అతను ఇష్టపడవచ్చు కానీ దేశానికి, అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి, అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా అందరికీ కూడా, లోకేష్ గారికి కానీ, మా మంత్రి గారికి కానీ, ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని, భగవంతుడు వారికి బలం ఇవ్వాలి. ఈ పుత్ర శోకానికి ఒకే ఒక్క కొడుకు, ఇంకెవ్వరు లేరు, ఒక్కటే ఒక కొడుకు. ఒక్క కొడుకుని కూడా చిన్న 23 ఏళ్ళు కూడా, 25 ఏళ్ళు కూడా లేదు, 23 ఏళ్ళ వయసులో చనిపోయాడు దేశం కోసం. చాలా 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 బాధగా ఉంది. వారి కుటుంబానికి అండగా ఉంటాను. దేశ సహాయం కాకుండా మా 3 పార్టీల నుంచి కూడా వారికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. మా గౌరవ మంత్రివర్గ సహచరులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అన్ని పార్టీస్ అందరూ వారికి అండగా ఉంటామని తెలియజేసుకుని సెలవు. జై జోహార్.
జోహార్